నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్‌ని. మీకు ఇప్పుడు ఒక జరిగిన కథ చెప్పబోతున్నా. 10 ఏళ్ల క్రితం 2013లో ఒక 28 ఏళ్ల వయస్సు గలటువంటి కుర్రవాడు నా దగ్గరికి అప్పుడు హార్ట్ అటాక్‌తో రావడం జరిగింది. సో, అప్పుడు అతను స్మోక్ చేసేవాడు. స్మోక్ చేయడం వల్ల హార్ట్ అటాక్ రావడం ఇనీషియల్‌గా హార్ట్ అటాక్ ఉంది కాబట్టి, వయస్సు తక్కువ కాబట్టి, మనం వెంటనే స్టెంట్ వేసినట్లయితే నీకు పూర్తిగా అది తగ్గిపోతుంది అని చెప్పడం జరిగింది. అతను ఒప్పుకున్న దానికి స్టెంట్ వేయించుకున్నాడు. ఆ తర్వాత 1, 2 సార్లు వచ్చాడు. ఆ తర్వాత వృత్తిరీత్యా అతను ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. సో, మధ్యలో 28 ఏళ్ళే కదా, మధ్యలో పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగా మనకు తెలీదు ఆ తర్వాత ఏమైందో. 1, 2 సార్లు వచ్చిన తర్వాత రాలా. సో, 10 ఏళ్ల తర్వాత అబౌట్ ఒక 15 రోజుల క్రితం రావడం జరిగింది. సో, ఈలోపుగా అతనికి షుగర్ రావడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే నడుస్తున్నాను కానీ అంటే బాగానే ఉంది అంతా, కానీ నడుస్తున్నప్పుడు మాత్రం అప్పుడప్పుడు కాస్త ఛాతీలకు పట్టేసినట్టుంది అని చెప్పాడు. అప్పుడు కాస్త నేను పరీక్షగా క్వశ్చన్లు అడిగి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అతను స్టెంట్ అంటూ వేసిన తర్వాత మనం జీవితాంతం వేసుకో అని చెప్పేటటువంటి రక్తం పలచబడే ట్యాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో, ఈకోస్ప్రిన్ లేదా క్లోపిడోగ్రల్. ఆ రోజుల్లో క్లోపిడోగ్రల్, ఈకోస్ప్రిన్ రెండే ఉండేవి 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇంకా మందులు వచ్చాయి. అఫ్కోర్స్ అతనికి సంవత్సరం పాటు ఈకోస్ప్రిన్, క్లోపిడోగ్రల్ ఇచ్చి తర్వాత ఈకోస్ప్రిన్ తర్వాత కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ స్టాటిన్ అనేది, ఈ 2 జీవితాంతం వేసుకోమని చెప్పడం జరిగింది. ఆ మందులు అతను ఇంగ్లాండ్ వెళ్తాంతో కాస్త అశ్రద్ధ చేసి, అంటే ఇక్కడ మనం ప్రిస్క్రిప్షన్ వస్తే అక్కడ మందులు ఇవ్వరు, అక్కడ తను వేరే డాక్టర్ చూపించుకోవాలి, లేదా ఇక్కడ నుంచి మందులు కొనుక్కొని అక్కడ తీసుకువెళ్ళాలి. సో, అజాగ్రత్త అనుకోండి, దొరకపోవడం అనుకోండి, చివరికి అజాగ్రత్త వలన అతను మందులు వేసుకోవడం మానేయడం జరిగింది. సో, మానేయటం జరిగి ఎన్నేళ్ళైందో తెలియదు కానీ మొత్తానికి మానేశాడు. ఇప్పుడు రాగా అప్పుడప్పుడు ఛాతీలు నొప్పి వస్తుందని చెప్పాడు. ఈసీజీ తీయగా నార్మల్గా ఉంది, గుండె స్కాన్ కూడా నార్మల్గా ఉంది. కానీ ట్రెడ్మిల్ పరీక్ష చేయగా అతనికి ట్రెడ్మిల్ పరీక్షలో బ్లాక్స్ ఉన్నాయా అని అనుమానం వచ్చింది. సో, అతనికి వెంటనే తీసుకొచ్చి 2 ఆప్షన్స్, నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళిపోతే అక్కడ కావాలంటే యాంజియోగ్రామ్ చేసుకో, లేదా అంటే ఇక్కడ యాంజియోగ్రామ్ చేద్దాం, బ్లాక్స్ ఏమైనా ఉంటే మనం క్లీన్ చేద్దాం, తర్వాత మొన్నట్లాగా కాకుండా ఈసారి నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పడంతో అతను ఇక్కడే చేయించుకుంటానని ఆప్ట్ చేశాడు. సో, ఇక్కడ యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు అతనికి 38 ఏళ్ళు. ఈ మధ్యన అతనికి 2 ఏళ్ల క్రితం షుగర్ వచ్చిందని చెప్పాడు. షుగర్ మందులు కూడా సరిగ్గా వేసుకోవట్లా. సో, షుగర్ మందులు వేసుకోవట్లా, అంతకుముందు గుండెకి సంబంధించిన 10 ఏళ్ల క్రితం నుంచి వేసుకోవాల్సిన మందులు కూడా వేసుకోవట్లేదు అతను. సో, ఇప్పుడు యాంజియోగ్రామ్ చేశాను. చేసిన తర్వాత యాంజియోగ్రామ్లో ఏం కనిపించిందో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది అంతకుముందు మీకు చూపించినట్టుగానే ఇది ఎడం పక్కన మెయిన్ రక్తనాళం. దీనికి 2 భాగాలు ఉంటాయి. గుండె పక్కన ఒక రక్తనాళం ఉంటుంది, గుండె ముందు భాగంలో ఒక రక్తనాళం ఉంటుంది, గుండె మధ్యన ఒక రక్తనాళం. ఇది 100కి 33 మందిలో ఉంటుంది. 33 మందిలో ఈ మధ్యలో రక్తనాళం ఉండదు. పైన ఒకటి, కింద ఒకటి, 2 ఉంటాయి ఎడం పక్కన. అఫ్కోర్స్ ఇతని మధ్య కూడా ఉన్నది. సో, మీరు ఈ భాగం చూసినట్లయితే కాస్త సన్నబడినట్టు అనిపిస్తోంది మనకి. ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తోంది. ఇది లెఫ్ట్ మెయిన్ రక్తనాళం బాగుంది. గుండె పక్కన ఉన్నటువంటి రక్తనాళంలో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 2013లో నేను స్టెంట్ వేయడం జరిగింది. ఆ స్టెంట్ మీరు లీలగా చూసినట్లయితే ఇక్కడ బయటకి స్టెంట్ కనిపిస్తోంది. ఆ స్టెంట్లోంచి పోయే రక్తనాళం అయితే మాత్రం బాగా సన్నబడింది. సో, మనం అంతకుముందు వేసినటువంటి స్టెంట్ ఆల్మోస్ట్ లైక్ 70% స్టెంట్ బ్లాక్ అయి ఉన్నది. దాని పక్క నుంచి వచ్చేటటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో అది కాస్త సన్నబడింది అది. సో, ఇప్పుడు గుండె ముందు భాగం రక్తనాళం చూద్దాం. నేను స్టెంట్ అంటూ వేసింది గుండె పక్క భాగం రక్తనాళంలో స్టెంట్. అక్కడ హార్ట్ అటాక్ రావడంతో అక్కడ స్టెంట్ వేసాం. ఇప్పుడు ఇది గుండె ముందు భాగం రక్తనాళం 10 ఏళ్ల క్రితం పూర్తిగా నార్మల్గా ఉండింది. కానీ ఇప్పుడు ఏమైందో చూడండి, ఈ ఏరియాలో బాగా సన్నబడింది. ఇంతలా ఉండాల్సిన రక్తనాళం ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ దారంలాగా తయారైంది. ఇక అతను కిందకి దిగిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకొక రక్తనాళం ఇక్కడ ఉండాలి, ఇది కంటిన్యూ అవ్వాలి. ఇది దీని బ్రాంచ్. ఈ కంటిన్యూ అవ్వాల్సిన రక్తనాళము పూర్తిగా మూసుకుని పోయింది అక్కడ. సో, ఈ గుండెకి మెయిన్ రక్తనాళం ఎల్ఏడి అంటాం.
ఈ ఎల్ఈడి రక్తనాళం గుండెకి 60% రక్తం ఈ రక్తనాళం ద్వారా నడుస్తుంది బేసికల్లీ. అందుకని అన్నిటికంటే పొడుగాటి రక్తనాళం. ఈ ఒకే రక్తనాళంలో ఒక చోట 90% బ్లాకు, ఒక చోట 100% బ్లాకు వచ్చాయి. సో ఇది గుండె ముందు భాగం రక్తనాళం. సరే, పక్కనది ఇది ఇందాక మీకు ఎలాగో చూపించడం జరిగింది. గుండె పక్కన ఉన్నటువంటి రక్తనాళం ఇది దీనిలో పాత స్టెంట్ ఉంది, ఆ స్టెంట్లో కూడా బ్లాక్ ఉన్నది. కుడి పక్కన రక్తనాళం నార్మల్గానే ఉన్నది. సో ఇది చూపించడం ఎందుకంటే స్టెంట్ కానీ బైపాస్ కానీ అయిన తర్వాత నేను పూర్తిగా నార్మల్ అయిపోయాను. నార్మల్ అయ్యేది, ఆ గుండె నార్మల్ అయింది, దీనిలో ఎట్టే అనుమానం లేదు. కానీ మందులు జాగ్రత్తగా వేసుకోవాల్సిన అవసరం గురించి చెప్తున్నా. గుండెలో బ్లాక్ పోయినప్పటికీ రక్తం పలచబడే ట్యాబ్లెట్లు, అట్లాగనే అక్కడ బ్లాక్ కొలెస్ట్రాల్ వల్ల వచ్చింది కాబట్టి మళ్ళీ కొలెస్ట్రాల్ పెరగకుండా, పెరిగిన కొలెస్ట్రాల్ రక్తనాళంలో పోయి కూర్చోకుండా ఉండటానికి కొలెస్ట్రాల్ తగ్గే ట్యాబ్లెట్లు జీవితాంతం వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందువల్లంటే ఇది జరిగింది రక్తనాళానికి ఒక రిపేర్ వర్క్ మాత్రమే. ఉన్న బ్లాక్ క్లీన్ చేసాం, కానీ కొత్త బ్లాక్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా మనకి ఉన్నది. కొత్త బ్లాక్ ఎలా వస్తుంది? రక్తనాళంలో బ్లాక్స్ ఏవైనా కొలెస్ట్రాల్ వల్లనే కదా వచ్చేది. సో కొలెస్ట్రాల్ తగ్గే మందులు, మళ్ళీ దానిలో కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉండాల్సినటువంటి కొలెస్ట్రాల్ మందులు, అట్లాగనే రక్తం గడ్డగట్టి దాన్ని బ్లాక్ చేస్తుంది. మనం అనుకున్నాం రక్తనాళంలో బ్లాక్స్ కొలెస్ట్రాల్ వల్ల వస్తాయి. ఆ కొలెస్ట్రాల్ పేరుకుని పోయినటువంటి ఆ కుప్ప ఏదైతే ఉందో అది టెన్షన్గా పెరిగి ఒక చోట అది పగిలి దానిపైన రక్తం గడ్డగడుతుంది. సో రక్తం గడ్డ కట్టకుండా ఉండే మందులు, కొలెస్ట్రాల్ తగ్గే మందులు జీవితాంతం వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నా గుండె బలం బాగుంది, రక్తనాళంలో బ్లాక్ క్లియర్ అయిపోయింది, నేను ఎందుకు వేసుకోవాలి అని అంటే, ఎందుకంటే అదొక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లాగా. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏం చేస్తుంది? మీకు ఫ్యూచర్లో మళ్ళీ అది రక్తనాళం గడ్డగట్టకుండా, హార్ట్ అటాక్ రాకుండా, పక్షవాతం రాకుండా, అంటే గుండెలో రక్తనాళంలో గడ్డగడితే అది హార్ట్ అటాక్, మెదడుకు వెళ్ళే రక్తనాళంలో రక్తం గడ్డగడితే అది పెరాలిటిక్ అటాక్. హార్ట్ అటాక్ రాకుండా, పెరాలిటిక్ అటాక్ రాకుండా మిమ్మల్ని కాపాడేటటువంటి కొలెస్ట్రాల్ తగ్గించే మందు, రక్తం పలచబడే మందు జీవితాంతం వేసుకుని తీరాలి. వేసుకోకపోతే వచ్చే పర్యవసానం ఇది. ఎస్పెషల్లీ తక్కువ వయసు ఉండేవాళ్ళు అంత అజాగ్రత్తగా ఉండడం చాలా చూస్తున్నాం మనం. అది ఆ వయసు యొక్క ప్రభావం కావచ్చు, కాస్త కేర్లెస్నెస్. సో దానివల్ల అతను గుండె మీద తెచ్చుకున్నాడు. అఫ్కోర్స్ దీన్ని మనం యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ని క్లీన్ చేయడం జరిగింది. దీన్ని కూడా క్లీన్ చేసి మనం స్టెంట్ అంటూ వేసాం. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూపించాను కదా బ్లాక్స్, ఆ బ్లాక్స్కి మనం ఎలా క్లీన్ చేసాం అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నా. సో ఇందాక బ్లాక్ అయినటువంటి ఈ మెయిన్ రక్తనాళం ఏదైతే ఉందో దాంట్లోకి మనం వైర్ పాస్ చేయడం తెలుసు కదా. ఎప్పుడైనా సరే యాంజియోప్లాస్టీ చేసే ముందు రక్తనాళంలోకి ఒక సన్న దారం లాంటి ఒక వైర్ని కిందకి పంపించడం జరుగుతుంది. ఈ వైర్ని కిందకి పంపించాం. సో ఇక్కడ సన్నబడింది, ఇక్కడ పూర్తిగా బ్లాక్ అయింది, అది మీకు తెలిసిందే. సో ఈ దారం లాంటి ఒక వైర్ కిందకి పంపించిన తర్వాత ఈ రెండు చుక్కల మధ్యన ఉన్నటువంటిది ఒక బెలూన్ అనమాట. ఆ బెలూన్ తోటి ఎక్కడైతే పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళాన్ని మనం క్లీన్ చేయడం జరిగింది. సో క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో రిజల్ట్ మీకు ఇప్పుడు చూపిస్తా. సో ఇందాక చూడండి, ఇందాక సన్నగా ఉండేటటువంటిది కాస్త మనం బెలూన్తో క్లీన్ చేసిన తర్వాత సైజ్ పెరిగింది. సో దీంతో మనకి ఏం అర్థమైందంటే ఈ రక్తనాళం బ్లాక్ అయింది ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ల బట్టి అది బ్లాక్ అయి ఉన్నది. మనం క్లీన్ చేసిన రక్త ప్రసారం దీంట్లో మొదలైంది. సో ఈ పూర్తిగా 100% బ్లాక్ అయింది, క్లీన్ చేసాం. ఇక్కడ ఏదైతే 90% బ్లాక్ అయి ఉన్నదో అది స్టెంట్ చేస్తే మనకి సరిపోతుంది అని ఇప్పుడు మనం నిశ్చయానికి వచ్చాం. సో దానికి ఇప్పుడు స్టెంట్ అమర్చడం జరిగింది. సో ఎక్కడైతే సన్నబడిందో ఇలాగే రెండు చుక్కల మధ్యన మీకు తెలుస్తోంది. ఈ చుక్కల మధ్యన చూడండి సన్నటి ట్యూబ్ లాంటి ఒక పరికరం ఇక్కడ ఉన్నది. దీన్ని స్టెంట్ అంటాం. సో ఎక్కడైతే రక్తనాళం సన్నబడిందో అదే ప్లేస్లో ఈ స్టెంట్ని ఈ వైర్ మీద దాన్ని ప్లేస్ చేసి దాన్ని మనం పెద్దది చేసాం. సో ఇప్పుడు చూసారు కదా, ఇది పెద్దగా అయింది. సో ఎక్కడైతే సన్నబడిందో ఆ సన్నగా పడిన చోట ఈ స్టెంట్ పెట్టి పెద్దది చేసాం. పెద్దది చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఏంటో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో మీరు చూసినట్లయితే ఎక్కడైతే ఇందాక సన్నబడిందో ఇక్కడ సన్నబడిన ఏరియా మనం స్టెంట్ చేసాం. స్టెంట్ చేసిన తర్వాత చక్కగా నైస్గా అదంతా బ్లాక్ అంతా పోయింది. కింద రక్తనాళం ఇదంతా కూడా ఇందాక పూర్తిగా లేదు, 100% బ్లాక్ అయిన రక్తనాళం కూడా చక్కగా ఓపెన్ అయింది. సో ఇతనికి ఇది ఓల్డ్ హార్ట్ అటాక్,
అంటే ఏంటి, ఈ మధ్యలో ఎప్పుడు వచ్చిందో తెలియదు, దాన్ని క్లీన్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి 90% బ్లాక్ ఏదైతే ఉందో అది కూడా క్లీన్ చేసాం. కానీ ఇంతకుముందు పాత స్టెంట్ బ్లాక్ అయిందని చెప్పాను కాబట్టి ఆ పాత స్టెంట్ని ఏం చేసామని ఇప్పుడు మీకు చూపిస్తా. అది కూడా క్లీన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి వేసినటువంటి స్టెంట్కి జనరల్గా మళ్ళీ స్టెంట్ చేయడానికి ప్రయత్నం చేయము. సో పాత స్టెంట్ ఒకటి వేసుంటే ఆ స్టెంట్లో బ్లాక్ వచ్చింది కాబట్టి దాన్ని ముందు క్లీన్ చేసి ఆ బెలూన్ ఆ స్టెంట్ లోపల పేరుకుని పోయినటువంటి కొలెస్ట్రాల్ని మనం బెలూన్ సహాయంతో క్లీన్ చేసి అది సరిగ్గా మంచి రిజల్ట్ వచ్చినట్లయితే దాంతో జనరల్గా వదిలిపెట్టడం జరుగుతుంది. సో ఇతనికి అదే చేసాం. ముందు బెలూన్తో అది క్లీన్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది అతనికి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ దానికి మళ్ళీ స్టెంట్ అవసరం లేకుండా దాన్ని అక్కడితో దాన్ని వదిలేయడం జరిగింది. సో చివరికి ఎలా వచ్చిందో కూడా అది మీకు నేను చూపించబోతున్నాను. సో మనం బెలూన్తో క్లీన్ చేసిన తర్వాత మీరు చూడండి ఎంత నైస్ రిజల్ట్. ఇక్కడైతే బ్లాక్ అయినటువంటి సన్నబడినటువంటి స్టెంట్ ఏదైతే ఉందో అది చక్కగా ఓపెన్ అయిపోయింది. సో పాత హార్ట్ అటాక్ని అలాగే ఈ స్టెంట్ వేసిన దాన్ని క్లీన్ చేసాం. కొత్తగా వచ్చినటువంటి ఈ బ్లాక్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. సో అతనికి ఆఫ్కోర్స్ ఈ జరిగిన 2 వారాలకే అతను మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. సో మందులు ఈసారి కనీసం ఒక 6 నెలల పాటు మందులు కొనుక్కొని తీసుకెళ్ళాడు. లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇతను మందులు క్యారీ చేస్తున్నాడని. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఎలా ఉందో చూద్దామని చెప్పడం జరిగింది. సో ఈ కేసు మనకేం నేర్పుతుందంటే తక్కువ వయసులో హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏమిటంటే వాళ్ళు అంతకుముందు సిగరెట్ స్మోకింగ్ చేసిన అతను హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏమిటి, అతనికి వంశపారంపర్యంగా అతనికి గట్టి రిస్క్ ఉన్నది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది. అలాంటప్పుడు వాళ్ళు ఇంకా అధిక జాగ్రత్తతో ఉండాలి తప్ప కేర్లెస్గా అంత నిర్లక్ష్యంగా ఉంటే మనం వేసినటువంటి బ్లాక్ అయిపోతుంది. ఎప్పటికీ కూడా ఇట్లాంటివి మనం మర్చిపోకూడదు. ఒకసారి మనకు ప్రాబ్లం వచ్చిందని తెలిసిన తర్వాత నిర్మోహమాటంగా దాని జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. సో అది చేయడం వల్ల మళ్ళీ అతనికి 2 హార్ట్ అటాక్లు వచ్చాయి. ఒకటి పాతది, ఒకటి కొత్తగా మళ్ళీ స్టంట్ కూడా బ్లాక్ అయింది. సో రెండింటిని మనం రిపేర్ వర్క్ చేసాం. కానీ ఇప్పుడు అతని వయసు 38. సో ఇంకా అతను ఈసారైనా జరిగింది చూసి జాగ్రత్తగా ఉంటాడని ఆశిద్దాం అని చెప్పడం జరిగింది. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మందులు ఆపకూడదు. రక్తం పలచబడేది, కొలెస్ట్రాల్ మందులు జీవితాంతం వేసుకుంటేనే మన స్టెంట్లు బాగుంటాయి అనేది మనం తెలుసుకుంటాం. నమస్కారం.